Good evening, ma. Yes, ma. Good evening. You have seen final, kadama? So up to final we have completed. So any doubt up to this? Constants work even doubt unda? మ్యామ్ ఈ పేజ్ లో ఇన్వాలిడ్ అని రాశారు, ఎందుకు రాశారు మ్యామ్ ఫైనల్ వేరియబుల్ లెవెల్లో? అవునమ్మా, ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ మనం మోడిఫై చెయ్యలేము, ఓకేనా? సో ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసిన డేటా ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ డాట్ ఏ ప్లస్ 2 అంటే ఆబ్జెక్ట్ లో ఉన్న ఏలో ఉన్న వాల్యూని మనం మోడిఫై చేస్తే గనక ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఫైనల్ అని పెట్టాం కదా, ఫైనల్ వాల్యూని మనం ఇఫ్ యూ ట్రై టు మోడిఫై లైక్ దిస్ 10 + 2 అంటే కనుక ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. ఇట్ వాంట్ అలౌ us టు మోడిఫై. అవునమ్మా, అదే అనమాట ఇక్కడ. ఓకే మ్యామ్. ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. 1 minute. So yes, no ma, that's true. Yes. నెక్స్ట్ మా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ ఆఫ్టర్ దిస్? నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు అప్పుడు ఫైనల్ అట్ మెథడ్ లెవెల్ మళ్ళీ చెప్తాను, అండ్ ఫైనల్ అట్ క్లాస్ లెవెల్ కూడా మళ్ళీ చెప్తాను. సో వై? బికాస్ వితౌట్ నోయింగ్ దట్ హౌ టు గెట్ ద డేటా ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్ అండ్ ఓవర్ రైడ్ ఎలా చేయాలి అని చెప్పి తెలియకముందే వీ కెనాట్ నో దిస్. డెమో 3 ఎర్రర్ వస్తుందా? డెమో 3 ఎర్రర్ వస్తుందా? సో విచ్ వన్? డెమో 3 మ్యామ్ ఫైనల్ క్లాస్ లెవెల్లో ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పండి మ్యామ్. ఫైనల్ అట్ క్లాస్ లెవెల్, అవును మా, ఒక నిమిషం. మెథడ్స్ లో డెమో 3 నమా? అవునా, ఎవరు చెప్పారు? మెథడ్స్ లో కాదు మ్యామ్, కాంటెక్స్ట్ లో. ఎందులో? కాంటెక్స్ట్ మ్యామ్. కాంటెక్స్టా? కాన్స్టెన్స్ అన్నమా, కాన్స్టెన్స్ అనుకుంటాను. కాన్స్టెన్స్ లోనమా? ఓకే. సో కాన్స్టెన్స్ లో ఎక్కడ ఎర్రర్ వస్తుంది? నేను అక్కడ కమెంట్స్ పెట్టింటాను, ఎర్రర్ వచ్చింటే కమెంట్స్ పెట్టింటాను. ఈ కోడింగ్ లోమా? ఇదేనా ఈ ప్రోగ్రామా లేకపోతే డెమో 2నా? ఈ ప్రోగ్రామా? డెమో 2 మ్యామ్. డెమో 2 లోనే. డెమో 2నే. ఎస్ మా, డెమో 2 లో ఎక్కడ వస్తుంది ఎర్రర్ చెప్పండి. ఇక్కడంతా ఈ కోడింగ్ ఇదేనా లేకపోతే ఎలా రాశారు? అంతే మ్యామ్. డిస్ప్లే కదా మ్యామ్, డిస్ప్లే కదా డెమో 2 కదా. పబ్లిక్ డెమో 2 కదా. ఏం ఎర్రర్ వస్తుంది ఒకసారి చెప్పండి. ఓపెన్ చేస్తాం మ్యామ్. ఎస్ ఎస్ అంటే ఎర్రర్ అనేది ఒక ఉంటుంది కదా, ఏం ఎర్రర్ వచ్చింది అని చెప్తాను. మా ఎవరు భార్గవి చెప్తారు. ఇక్కడ ఫైనల్ క్లాసా భార్గవి? మ్యామ్ ఇది కాదు మ్యామ్, ఫైనల్ మెథడ్ లో క్లాస్ లో మ్యామ్ ఎగ్జాంపుల్. అవును, ఫైనల్ అంటే క్లాస్ లెవెల్ అనమాట. అవునా? ఇదే తీసుకుంటాను. ఓకే, 2 క్లాసెస్ తీసుకుంటాను, లేదా సపరేట్ గా తీసుకోమన్నా కూడా తీసుకుంటాను. ఐ విల్ టేక్ అనదర్ క్లాస్. సో న్యూ ఇంటర్ఫేస్ వెళ్ళిపోయిందా? రైట్ క్లిక్ న్యూ అని చెప్పి క్లాస్ అని ఇవ్వండి. ఓకే, క్లాస్ నేమ్ ఫైనల్. ఓకే, క్లాస్ అని మెన్షన్ చేస్తున్నాను, ఫైనల్ క్లాస్ అని మెన్షన్ చేశాను. సో మెయిన్ మెథడ్ కావాలి కదా, మెయిన్ మెథడ్ తీసుకున్నాను. ఓకేనా? ఈ క్లాస్ ముందు నేను ఇంకో క్లాస్ తీసుకుంటాను. సో క్లాస్ ఏమైనా మెన్షన్ చేయను, పేరెంట్ అని మెన్షన్ చేశాను, పేరెంట్ 1 అని మెన్షన్ చేశాను.
ఓకే, ఎస్ ప్లీజ్. ఇది ఫైనల్ పేరెంట్ క్లాస్ అన్నమాట. ఇది ఇందులో ఒకే ఒక మెథడ్ ఉంది, డిస్ప్లే మెథడ్ ఉంది. ఇందులో ఏ మెథడ్ ఉందమ్మా? డిస్ప్లే మెథడ్ పెట్టాను అంతే. ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందమ్మా? ఓన్లీ ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఏ టైప్ చూడండి, ఇది వితౌట్ ఎనీ రిటర్న్ టైప్, వితౌట్ ఎనీ పారామీటర్స్, ఓన్లీ ఒక మెసేజ్ ని డిస్ప్లే చేయడానికి డిస్ప్లే అని మెథడ్ పేరు పెట్టాను. ఏం మెసేజ్ పెట్టానంటే ఐ ఆమ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని మెన్షన్ చేస్తున్నాను. ఆ మెథడ్ లో ఒకే ఒక మెసేజ్ ఉంది, ఐ ఆమ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని అంటున్నాను. ఓకేనా? ఈ క్లాస్ ని మనము ఏం చేస్తామంటే, ఇంకా ఇంకో క్లాస్ ఉంది కదా కింద, ఫైనల్ క్లాస్ అని ఉంది కదా, ఈ క్లాస్ లోకి పేరెంట్ 1 లో ఉన్న డేటా ఫైనల్ క్లాస్ లోకి యూజ్ చేయాలనుకుంటున్నాను. సో అంటే ఈ డిస్ప్లే మెథడ్ ని నేను ఫైనల్ క్లాస్ లో యూజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు అంటే యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ పేరెంట్ టు ఫైనల్ క్లాస్ లోకి తీసుకొని రావాలని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్టెన్స్ అని కీవర్డ్ పెడతాం. ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ పెడితేనే మనము ఆ క్లాస్ పేరు మెన్షన్ చేయాలి. ఎక్స్టెండింగ్, విచ్ క్లాస్ యు ఆర్ ఎక్స్టెండింగ్? పేరెంట్ 1 ని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఎక్స్టెండ్ ఎందుకు చేస్తున్నారు అంటే అందులో ఉన్న డేటాని మీరు మీ క్లాస్ లో యూజ్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత నేనేం చేస్తాను, ఈ మెథడ్ డైరెక్ట్ గా నేను ఇంకా మన ఇన్హెరిటెన్స్ రాలేదు మా, అందుకే నేను అక్కడ స్టాప్ చేశాను సరిగా చెప్పకుండా. ఓకే, సో ఇన్కంప్లీట్ గానే చెప్పాను అక్కడ. ఆఫ్టర్ ఎక్స్టెండింగ్ దిస్ క్లాస్ బికమ్స్ అ పేరెంట్ క్లాస్. అండ్ ఏ క్లాస్ అయితే ఎక్స్టెండ్ చేస్తుందో ఈ క్లాస్ ఏమవుతుందంటే చైల్డ్ క్లాస్ అవుతుంది. దిస్ ఫైనల్ క్లాస్ ఇస్ అ చైల్డ్ క్లాస్, దిస్ పేరెంట్ 1 ఇస్ అ పేరెంట్ క్లాస్. ఓకేనమ్మా? ఎస్ ప్లీజ్. నౌ ఇప్పుడు నేను డైరెక్ట్ గా మెయిన్ మెథడ్ లో వెళ్ళి, ఫైనల్ క్లాస్ లో ఉన్న మెయిన్ మెథడ్ లో వెళ్ళి, మెయిన్ మెథడ్ ఒక క్లాస్ లోనే పెడతారు. ఓకేనమ్మా? సో పేరెంట్ 1 లో మెయిన్ మెథడ్ లేదు చూడండి, ఫైనల్ క్లాస్ లో మాత్రమే మెయిన్ మెథడ్ పెట్టాను. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఫైనల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓబీజే ఈక్వల్స్ టు న్యూ ఫైనల్ క్లాస్ ఆఫ్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను? చైల్డ్ క్లాస్ కి. ఫైనల్ క్లాస్ ఇస్ అ చైల్డ్ టు పేరెంట్ 1. ఎందుకు చైల్డ్ అయిపోయింది మేడం అంటే మీరు ఎక్స్టెండ్ చేశారు కదా, ఎప్పుడైతే మీరు ఎక్స్టెండ్ అన్నారో అప్పుడే ఈ ఫైనల్ క్లాస్ అనేది చైల్డ్ అయిపోయింది ఈ పేరెంట్ 1 కి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఏ క్లాస్ కి క్రియేట్ చేస్తున్నాను? చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓబీజే డాట్ డిస్ప్లే మెథడ్ అని కాల్ చేశాను. ఓకేనా? చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తో నేను డిస్ప్లే మెథడ్ ని కాల్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ JVM విల్ డూ, ఇట్ విల్ గో అండ్ సర్చ్ ఇన్ ఫైనల్ క్లాస్. ఫైనల్ క్లాస్ లో వెళ్ళి వెతుకుతుంది డిస్ప్లే అనే మెథడ్ ఉందా? లేదు. డిస్ప్లే అనే మెథడ్ ఫైనల్ క్లాస్ లో ఉందా? లేదు. ఎక్కడుంది? పేరెంట్ క్లాస్ లో ఉంది ఈ డిస్ప్లే మెథడ్. సిన్స్ యు ఆర్ ఎక్స్టెండింగ్, మీ క్లాస్ పేరెంట్ 1 క్లాస్ ని ఎక్స్టెండ్ చేసింది కాబట్టి JVM వచ్చి ఎక్కడ వెళ్ళి వెతుకుతుందంటే ఈ మెథడ్ ని ఆ పేరెంట్ క్లాస్ లో వెళ్ళి వెతుకుతుంది. హౌ ఇట్ వెంట్ టు దట్ పేరెంట్ క్లాస్ అంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ ద్వారా JVM వెళ్ళి ఆ పేరెంట్ క్లాస్ లో వెళ్ళి వెతుకుతుంది. డిస్ప్లే మెథడ్ ఉందా? ఎస్, ఇట్ ఈస్ దేర్. సో దట్స్ వై ఇట్ నో ఎర్రర్ హియర్. మనం కాల్ చేసిన వెంటనే చూడండి ఓబీజే డాట్ డిస్ప్లే అనే మెథడ్ కాల్ చేసిన వెంటనే ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. సో హ్యాపీలీ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ నౌ. This is called inheritance. Run as Java application. When you run this, see here, మన మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా? I am from parent class అని అంటుందా? ఆ మెథడ్ లో ఉన్న లాజిక్ ఓన్లీ జస్ట్ ఒక మెసేజ్, డిస్ప్లే మెసేజ్. అంటే మనం ఏం చేస్తున్నాము, చైల్డ్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ తో మనం పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసాము, యూజ్ చేశారు. ఓకేనా? సో I am from parent class. It is executing. How? Because with the help of extends keyword. ఇప్పుడు ఈ 2 క్లాసెస్ దగ్గర ఈ పేరెంట్ క్లాస్ ని నేను, ఇప్పుడు మనకు ఇది నార్మల్ క్లాస్, ఫైనల్ క్లాస్ కాదు, పేరెంట్ క్లాస్. ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ ని నేను ఫైనల్ అని పెడతాను. ఫైనల్ అని పెట్టగానే మనం ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఎర్రర్ వచ్చింది చూడండి, అట్ లైన్ నెంబర్ 11 ఓన్లీ. ఎక్స్టెండ్స్ పేరెంట్ 1, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ నో. ఎక్స్టెండ్ చేయలేము. ఎందుకు అంటే ఫైనల్ క్లాసెస్ ని మనం ఎక్స్టెండ్ చేయలేము. ఎందుకు అంటే ఫైనల్ క్లాసెస్ ఆర్ ఫిక్స్డ్, ఇట్ వోంట్ షేర్ ద డేటా. ఆ ఫైనల్ క్లాస్ లో ఉన్న డేటాని షేర్ చేయదు. తన చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్ చేసినా కూడా మనము తెచ్చుకోలేము, ఇన్హెరిటెన్స్ చెయ్యలేము. సో రిమూవ్ ఫైనల్ మోడిఫైయర్ ఆఫ్ పేరెంట్ 1 అంటుంది. సో ఎర్రర్ దగ్గర మనం కర్సర్ పెడితే కనుక రిమూవ్ ఫైనల్ మోడిఫైయర్ అంటుంది. ఇఫ్ యూ రిమూవ్ ద ఫైనల్ మోడిఫైయర్ at the parent class, no errors, అర్థమైందమ్మా? సో ఇఫ్ యూ కీప్ ఇట్ ఫైనల్ హియర్, ఇట్ వోంట్ అలౌ యూ టు ఎక్స్టెండ్. తన క్లాస్ లో ఉన్న పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటాని ఇవ్వదు. ఓకేనమ్మా? యూ కెనాట్ ఎక్స్టెండ్ ఈవెన్ దో యూ ట్రై టు ఎక్స్టెండ్ ఆల్సో, ఇట్ వోంట్ గివ్.
ఓకేనమ్మా. సో దట్ ఈస్ వాట్ ఫైనల్ క్లాసెస్. అందుకే నోట్ పాయింట్ ఇచ్చాను అక్కడ, ఫైనల్ క్లాసెస్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ అని ఒక నోట్ పాయింట్ ఇచ్చాను. ఫైనల్ క్లాసెస్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ అంటే ఎక్స్టెండ్ చెయ్యలేము. ఒక క్లాస్ లో ఫైనల్ క్లాస్ లో ఉండే డేటా అని చైల్డ్ క్లాసెస్ లోకి ఇవ్వలేము అని. ఎస్ ప్లీజ్, ఎనీ డౌట్ మనం? సో అందుకే ఇక్కడ ఫైనల్ అనేది తీసిస్తాను. ఫైనల్ కి బట్టి తీసిస్తే కనుక నో ప్రాబ్లం. నో మ్యామ్, అండర్స్టూడ్. ఎస్ మా. ఇంకా ఇక్కడ కాన్సెప్ట్ ఉంది మా, ఇక్కడ అంతా ఇక్కడ లైన్ నెంబర్ 14 to 15 ఇంకా కాన్సెప్ట్ ఉంది. ఇన్హెరిటెన్స్ దగ్గర వెళ్ళాక వి విల్ డిస్కస్ దట్. సో ఫైన్ మా, దిస్ ఇస్ వాట్ ఎవర్ ఫైనల్ క్లాసెస్. మా శ్రీనివాస్, ఎనీ డౌట్? ఏం శ్రీను అన్నారు, ఎక్కడో డౌట్ ఉంది మేడం అన్నారు కాన్స్టెంట్స్ లో. చెప్పండి. అట్ లైన్ నంబర్ ఎక్కడ? డెమో 2 లో. డెమో 2 లో డెమో 2 అనేది ఎర్రర్ వస్తున్నది మ్యామ్. ఎందుకు ఏమైనా ఎర్రర్ వస్తుంది? ఒకసారి స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తారా? ఎర్రర్ వస్తున్నది ప్లీజ్. గ్రూప్ లో పెట్టా మ్యామ్. ఒక్క నిమిషం. ఫోర్త్ లైన్ లో ఫైనల్ ని తీసేద్రు. ఓకే పవన్, ఓకే. ఫోర్త్ లైన్ దగ్గర మీరేం మెన్షన్ చేశారో ఒక్క నిమిషం. అవును మా, మెథడ్ ని మీరు ఫైనల్ పెట్టారు కదా, ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఫైనల్ అని పెట్టారు అట్ లైన్ నంబర్. ఇక్కడ మెథడ్ ఉంది కదా క్లాస్ డెమో 3 లో, మీరు మెథడ్ ఫైనల్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మెథడ్ ని మనము చేంజ్ చెయ్యలేము. ఆ మెథడ్ యూజ్ చేసి ఆ మెథడ్ లో ఉన్న లాజిక్ ని మనము ఓవర్ రైడ్ చేంజ్ చెయ్యలేము. ఓకే, అందుకే ఎర్రర్ వస్తుంది అక్కడ. కరెక్ట్ గానే ఎర్రర్ వస్తుంది. If you try to modify the data which is present in that method, if you try to modify the logic which is present in that method, okay, final method won't allow. If you remove the final method, no problem, modify చేసుకోవచ్చు. ఇక్కడేమో డిస్ప్లే ఆఫ్ డెమో 3 క్లాస్ అని ఉంది, డిస్ప్లే ఆఫ్ డెమో 2 క్లాస్ అంటే డెమో 2 క్లాస్ అని ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, కానీ మెథడ్ పేరు సేమ్ కదా. డిస్ప్లే, ఇది కూడా డిస్ప్లే అనే మెథడ్, ఇది కూడా డిస్ప్లే అనే మెథడే. What is that meaning? Means you are trying to override or you are trying to change the logic of a display method of a parent class in child class. ఓకేనా? సో ఇలా మాకు ఓవర్రైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నో ప్రాబ్లం. సపోజ్ మీ పేరెంట్ క్లాస్ లో ఉన్న ఈ డిస్ప్లే మెథడ్ ని విచ్ ఇస్ అ పేరెంట్ క్లాస్, డెమో 3 ఇస్ అ పేరెంట్ క్లాస్ అన్నమాట. ఎందుకు పేరెంట్ అయిపోయింది మేడం అంటే ఈ డెమో 2 అనేది ఎక్స్టెండ్ చేస్తుంది కదా. ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ డెమో 3 బికెమ్ పేరెంట్. ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడ్ ని మీరు ఫైనల్ పెట్టారనుకోండి, యూ కెనాట్ ఓవర్ రైడ్, యూ కెనాట్ చేంజ్ ద లాజిక్ ఆఫ్ దిస్ మెథడ్. ఓవర్ రైడ్ చెయ్యలేము. ఓకేనా, చేంజ్ చెయ్యలేము. ఆ డిస్ప్లే మెథడ్ ని మనము ఇంకో క్లాస్ లో ఎక్స్టెండ్ చేసినా కూడా ఇట్ వోంట్ కమ్. ఓకేనా, ఇట్ వోంట్ కమ్ అండ్ ఇట్ వోంట్ వాట్ ఈస్ దట్ మా, ఓవర్ రైడ్ చెయ్యలేము. దట్స్ వై ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఇఫ్ యూ గివ్ అనదర్ నేమ్ డిస్ప్లే 1 అని పెడతాను, నో ప్రాబ్లం. ఇది వేరే మెథడ్ అయిపోయింది, డిస్ప్లే 1 ఇది వేరే మెథడ్ అయిపోయింది, అప్పుడు నో ప్రాబ్లం, యూ కెన్ కీప్ దట్. బట్ ఇఫ్ యూ ట్రై టు ఓవర్ రైడ్ విత్ ద సేమ్ నేమ్, ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంటుంది కానీ లాజిక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. సో ఫంక్షన్ నేమ్ సేమ్ కదా, ఇక్కడే డిస్ప్లే కానీ మెసేజ్ అనేది డిఫరెంట్ ఉంది. గో ఇట్. Okay, so this is called overriding. You are trying to change the logic of a display of a demo 3 with a different message. At that time it is saying override kudaradu, remove final modifier of a demo 3 dot display. Demo 3 లో ఉన్న display method దగ్గర final keyword ని remove చేయండి అని మనకు క్లియర్ గా ఇక్కడ కర్సర్ పెట్టగానే అట్ లైన్ నెంబర్ 14 చూడండి, కర్సర్ పెట్టగానే ఇక్కడ మనకు మెసేజ్ ఇస్తుంది. ఓకే, అక్కడ ఎర్రర్ దగ్గర మెన్షన్ చేసినా కూడా ఓవర్ రైడ్ కంటైన్స్ డెమో 3 డాట్ డిస్ప్లే. యు ఆర్ ట్రైయింగ్ టు ఓవర్ రైడ్. ఓకే, కెనాట్ ఓవర్ రైడ్ ద ఫైనల్ మెథడ్ అని క్లియర్ గా ఇక్కడ మనకి ఇస్తుంది. ఓకేనా? ఎస్ ప్లీజ్, దిస్ ఇస్ వాట్ ఎవర్. మ్యామ్ ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేయండి మ్యామ్. రన్ చేయలేము ఎందుకంటే ఎర్రర్ ఉంది కదా. ఎర్రర్ ఉండి ఎలా మనం రన్ చేయగలుగుతాము? సో రన్ యాజ్ జావా అప్లికేషన్
it will say you see there is a problem in the okay proceed అని అంటున్నాను. See here error occurred, please check your installation and try again. Okay, no problem. If I say and a Java exception has occurred, okay. See here, see exception in thread, exception throw చేస్తుంది. java.lang doc verify error, class contains .demo overriding contain constants.demo2 demo2 overriding final method display క్లియర్ గా ఇస్తుంది. అట్ లైన్ నంబర్ చూడండి. మన ప్రోగ్రామ్ పేరు ఏంటి? మన ప్రోగ్రామ్ పేరు ఏంటి మా ఇక్కడ? సో డెమో2 నా? ఓకే, మనం ఫైనల్ కీవర్డ్ తీసి మనం ప్రింట్ చేసుకుంటే ఇట్ విల్ బి ప్రింట్. ఫైనల్ మెథడ్ ని తీసేసేయండి. సో ఎక్సెప్షన్ అని క్లియర్ గా మనకి ఎర్రర్ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఫైనల్ మెథడ్ ఉంది కదా, ఫైనల్ మెథడ్ ని తీసేసేయండి. ఇప్పుడు ఏమొస్తుందంటే ఇట్ విల్ ప్రింట్ నౌ. ఏది ప్రింట్ అవుతుంది? ఏది ప్రింట్ అవుతుంది అంటే డిస్ప్లే మెథడ్. ఈ పేరెంట్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడా, చైల్డ్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడా? సేమ్ మెథడ్ పేరు కదా, ఇక్కడ కూడా సేమ్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడ్. నో నో మా ఓవర్ రైడ్ అయిన మెథడ్ లాజిక్ డిస్ప్లే అవుతుంది. పేరెంట్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడ్ ని మన చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేస్తుంది. అవునా? ఈ ఈ మెథడ్ రాదనమాట, ఈ లాజిక్ రాదు. ఓవర్ రైడ్ చేస్తుంది చైల్డ్ క్లాస్ మెథడ్ ఉన్న డేటా. సో యూ విల్ గెట్ చైల్డ్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడ్ అవుట్పుట్ వస్తుంది. సీ హియర్ నౌ రన్ యాజ్ జావా అప్లికేషన్. అందుకే ఇన్హెరిటెన్స్ వరకు వెయిట్ చేయండి అంటున్నాను. సో ఇదంతా ఇన్హెరిటెన్స్ టాపిక్ మా. సో వి నీడ్ టు డిస్కస్, విల్ సీ దట్. సో ఎందుకు ఇలా ఓపెన్ చేశాను? సో కన్సోల్ ని నేను క్లోజ్ చేసేసాను. సో షో వ్యూ కన్సోల్. ఏది ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ? డెమో2 క్లాస్, డిస్ప్లే మెథడ్ ఆఫ్ డెమో2 క్లాస్. డెమో2 క్లాస్ అనేది ఏంటి? చైల్డ్ క్లాస్ అనమాట. చైల్డ్ క్లాస్ డేటా వస్తుంది. ఎందుకంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న లాజిక్ ని ఓవర్ రైడ్ చేసింది మన చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ మా ఓవర్ రైడింగ్. ముందుకి పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటా ప్రింట్ అయింది కదా క్లాస్. అది ఇక్కడ చూడండి, ఫైనల్ క్లాస్ లో ఏం ప్రింట్ అయింది? ఇక్కడెక్కడ మెథడ్ ఉందని అర్థమవుతుందా? చైల్డ్ క్లాస్ లో ఎక్కడ రాసాం మనము? సేమ్ మెథడ్ ఎక్కడ ఉంది? లేదు. అవునా? ఫైనల్ క్లాస్ లో ఏమైనా మెథడ్ ఉందా? లేదు. ఓన్లీ మెయిన్ మెథడ్ ఉంది. మెయిన్ మెథడ్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ తో ఆ మెథడ్ ని కాల్ చేశాను. అవునా? ఓకే మ్యామ్, అండర్స్టూడ్. ఫైనల్ క్లాస్ లో ఓన్లీ పేరెంట్ క్లాస్ లోనే మెథడ్ ఉంది. ఫైనల్ క్లాస్ అనే క్లాస్ లో నో మెథడ్స్ ఆర్ దేర్. ఏమీ లేదు, డేటా అసలు ఏమీ లేదు. ఓన్లీ మెయిన్ మెథడ్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, పేరెంట్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే మెథడ్ ని కాల్ చేశాను. ఓకేనా? సో డెమో2 ఇందులో ఏం జరిగిందంటే డెమో3 లో డిస్ప్లే మెథడ్ ఉంది, డెమో2 లో కూడా డిస్ప్లే మెథడ్ ఉంది. అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది మేడం అంటే చైల్డ్ క్లాస్ డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ ద పేరెంట్ క్లాస్ డేటా. ఓవర్ రైడ్ అనే డేటానే వస్తుంది మనకి. ఓకేనా? ఓవర్ రైడ్ అన్న డేటా మనకు వద్దు మేడం, మనకు పేరెంట్ క్లాస్ లో ఉన్న డేటానే కావాలి అంటే మేడం అంటే అప్పుడు సూపర్ అనే కీవర్డ్ యూస్ చేసుకుంటారు. ఓకేనా? ఇవన్నీ లేటర్ విల్ డిస్కస్ దట్. ఓకేనా? సో అందుకే ఈ రెండు కాన్సెప్ట్ మళ్ళీ నేను ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వస్తే కనుక క్లియర్ గా అక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు ఓకేనా? ఫైనల్ మెథడ్స్ ని మనము ఓవర్ రైడ్ చేయలేము, అంటే చేంజ్ చేయలేము. ఇఫ్ యూ ట్రై టు చేంజ్ యూ ఆర్ గెటింగ్ ద ఎర్రర్. అప్పుడు మనము ఫైనల్ అనే కీవర్డ్ ని తీసేసాయి సేను. అందుకే ఇక్కడ ఫైనల్ పెట్టి అందుకే చెప్పాను అనమాట, ఇక్కడ డిస్ప్లే మెథడ్ దగ్గర ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది ఇఫ్ యూ ట్రై టు చేంజ్ హియర్. సో సేను మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైనల్ అనే అట్ లైన్ నెంబర్ డెమో3 లో ఉన్న డిస్ప్లే మెథడ్ దగ్గర ఫైనల్ అనే కీవర్డ్ ని తీసేసి రన్ చేయండి. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వితౌట్ ఎనీ ఎర్రర్. కానీ నాకు డెమో2 అనేది ఎర్రర్ వస్తుంది. అవును, డెమో2 లో ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా? మీరు డెమో3 క్లాస్ అని పెట్టావు, డెమో2 దగ్గర కూడా డెమో3 క్లాస్ అని పెట్టావు, ఒకసారి చూడదు. ఆహా లేదు, డెమో2నే పెట్టాడు నా అబ్బాయి, డెమో2నే పెట్టాడు. కానీ డెమో3 లో ఉన్న డిస్ప్లే మెథడ్ దగ్గర ఫైనల్ అని కీవర్డ్ ని తీసి ఒకసారి ట్రై చేసి. లేదు మ్యామ్, ప్రింట్ దగ్గర 13th లైన్ దగ్గర అదే అంటున్నాను. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇక్కడ నువ్వు ఫైనల్ పెట్టావు కాబట్టి. అర్థమవుతుంది? యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉందా? ఫైనల్ తీసేస్తే డిస్ప్లే ఇక్కడ ఎర్రర్ పోయినది, కానీ డెమో2 అనేది ఓన్లీ ఎర్రర్ వస్తున్నది మ్యామ్. డెమో2 దగ్గర ఎర్రర్ వస్తుంది.
పబ్లిక్ క్లాస్ డెమో 2 అనే ఎక్స్టాండ్స్ డెమో 3 ఉన్నది మ్యామ్. ఓకే ఓకే. ఇక్కడ ఏమైనా పబ్లిక్ అని పెట్టారా? మోర్ దాన్ 2 క్లాసెస్ దగ్గర పబ్లిక్ పెట్టద్దు. లేదు కదా, కరెక్టే పెట్టారు. సేమ్ అట్లా పెట్టాం మ్యామ్, కానీ అయినా అట్లా వస్తున్నది. క్లాస్ డెమో 3 డిస్ప్లే మెథడ్ క్లోజ్డ్. అక్కడ కర్జర్ పెట్టి చూడండి, ఏం ఎర్రర్ వస్తుంది? డెమో 2 దగ్గర వెళ్ళి కర్జర్ పెట్టి చూడండి, ఎర్రర్ ఏమొస్తుందో చదివి చెప్పండి. కర్జర్ డెమో 2 క్లాస్ దగ్గర వెళ్ళి కర్జర్ పెట్టి ఏం ఎర్రర్ వస్తుందో చదివి చెప్పండి. లింక్ ఆల్ రెఫరెన్స్ ఫర్ ఏ లోకల్ రీనేమ్ డస్ నాట్ చేంజ్ రిఫరెన్స్ ఇన్ అదర్ ఫైల్స్ మ్యామ్. ఒకసారి ఎర్రర్ కూడా నాకు ఫార్వర్డ్ చేయమా? ఓకే మా, ఫైన్ రైట్. విల్ సీ దట్. శ్రీను నాకు ఫార్వర్డ్ చేయండి మళ్ళీ మీరు. ఓకే, నేను చూసి చెప్తాను, రెఫర్ చేస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నాకు ఎర్రర్ కూడా ఫార్వర్డ్ చేయండి, ఏం ఎర్రర్ వస్తుంది. మీరు క్లాస్ క్లోజింగ్ కరెక్ట్ గానే చేశారా? మెయిన్ మెథడ్ క్లోజ్ చేశారా దగ్గర, లేకపోతే ఆ క్లాస్ అబౌవ్ మీరు కామెంట్స్ అనేది మెన్షన్ చేస్తే కనుక రిలేటెడ్ టు దట్ కోడింగ్, దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. ఓకే, వాట్ ఈస్ దట్ లాజిక్ యూ హ్యావ్ రిటన్ హియర్ అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో సింగిల్ లైన్ కామెంట్ విల్ బి ఫార్వర్డెడ్ విత్ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ ఇలా మెన్షన్ చేస్తాం. డబుల్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ట్ అవుతుంది. నేనేం చెప్తున్నాను, ఫైనల్ అట్ మెథడ్ లెవెల్ అండ్ ఆల్సో అట్ క్లాస్ లెవెల్ అని పెట్టాను. సో రెండు యూజ్ చేస్తున్నాను అని చెప్పి. అదే 2 లైన్స్ లో మీరు కామెంట్స్ పెట్టాలి అంటే అప్పుడు ఎలా మెన్షన్ చేయాలంటే మా డబుల్ ఫార్వర్డ్ స్లాష్ రాదు, సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ ఆస్ట్రిక్ వస్తుంది. దెన్ లాస్ట్ లో వెళ్ళి ఆస్ట్రిక్ అండ్ దెన్ ఫార్వర్డ్ స్లాష్. దిస్ ఇండికేట్స్ మల్టీ లైన్ కామెంట్. మల్టిపుల్ లైన్స్ లో కామెంట్స్ మెన్షన్ చేయాలి అంటే అప్పుడు సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ దెన్ కామెంట్స్ మెన్షన్ చేయండి. దెన్ అట్ ద ఎండ్ వచ్చి asterisk and then followed by forward slash. ఇలా మల్టీ లైన్ కామెంట్స్ అని అంటారు. డాక్యుమెంట్ జావా డాక్యుమెంట్స్ రిలేటెడ్ కామెంట్స్ వచ్చి సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ డబుల్ ఆస్ట్రిక్ అండ్ దెన్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ కామెంట్స్ ఇస్తారు అండ్ దెన్ ఫాలోడ్ బై ఆస్ట్రిక్ అండ్ దెన్ ఫార్వర్డ్ స్లాష్. సో ఎందుకు కామెంట్స్ అంటే టు ఇంప్రూవ్ ద రీడబిలిటీ ఆర్ క్లారిటీ ఆర్ అండర్స్టాండబిలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇన్ జావా. Okay, we have 3 types of comments. Ivi comments ante. Now structure of the programmer, you know that our program will start with first package information than start avutundi. Meer gamaninchara our program chudandi first number 1 line lo okanama it is starting with package only. Yes please, package details tone start avutundi. ఏ package lo meer class mention chestunnaru ani. Okay, then followed by import statements. ఏమైనా ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ వస్తే కనుక it will use the imports. మనం ఇంతవరకు ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ యూజ్ చేయలేదు at the time of packages. ఓకేనా, packages topic I will tell you how to import the packages. ఓకేనా, ప్యాకేజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దాని తర్వాత క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ we will be starting the class. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ లేదు మేడం అంటే మనం ఇంపోర్ట్ పెట్టుకోవచ్చు. IMPORT ఇంపోర్ట్ java.lang.star అని అంటాను. సో ఏంటి ఇది 1 టైప్ ఆఫ్ ప్యాకేజ్ అనమాట, లాంగ్ ప్యాకేజ్. ఎందుకు యూజ్ చేస్తామంటే దిస్ ఇస్ ద డిఫాల్ట్ ప్యాకేజ్. ఓకే, మనము system.out.println అనే మెథడ్ ని మనం యూజ్ చేస్తున్నాం కదమ్మా. ఈ మెథడ్ వచ్చి దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ ప్యాకేజ్ ఓన్లీ.
బై డిఫాల్ట్ గా మనం ఇంపోర్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా ఈ ల్యాంగ్ ప్యాకేజ్ మనకు అవైలబుల్ లో ఉంటుంది ఇంటర్నలీ. నో నీడ్ టు టెన్షన్ దట్. ఓకే, జేవిఎం ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఈ system.out.println అనేది ఈ జావా ల్యాంగ్ ప్యాకేజ్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది తనే. ఎందుకంటే ఈ ల్యాంగ్ ప్యాకేజ్ బై డిఫాల్ట్ అవైలబుల్ లో ఉంటుంది జేవిఎం కి. ఓకేనా? సో ఇట్ విల్ సర్చ్ ఫర్ దట్ మెథడ్ ఇన్ దట్ ల్యాంగ్ ప్యాకేజ్ అండ్ ఇట్ ఈస్ దేర్. ఇట్ విల్ లింక్ అప్ విత్ అవర్ ఎగ్జిక్యూషన్ కోడ్. ఓకేనా? ఆ కోడ్ ని system.out.println లాజిక్ ని మన కోడ్ లోకి లింక్అప్ చేస్తుంది త్రూ దట్ జేవిఎం లో ఉన్న ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్ ద్వారా. ఓకేనా? సో లైక్ దట్ ఇట్ విల్ వర్క్. ఎగ్జిక్యూషన్ జేవిఎం హ్యాండిల్ చేసుకుంటుంది కాబట్టి మనకు తెలియదు, డైరెక్ట్ గా ఇక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది. విల్ బి హ్యాపీ. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఇంపోర్ట్. ఒక ప్యాకేజెస్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ అని కీవర్డ్ యూస్ చేస్తారు. ఎస్ దెన్ ఫాలోడ్ బై క్లాసెస్ ఇలా రాసుకుంటూ వెళ్దాం. ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్. ఓకేనా? సో అందులో క్లాసెస్ లో వేరియబుల్ ఇన్స్టలేషన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, మెయిన్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఆఫ్టర్ దట్ ఎగ్జిక్యూషన్ తెలుసు. ఇక్కడ మనం ఒక ఐడి యూస్ చేస్తున్నాం కాబట్టి, ఎక్లిప్స్ ఐడి యూస్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్ ఆఫ్ కంపైలేషన్. డైరెక్ట్లీ రన్. ఇట్ విల్ టేక్ కేర్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ డైరెక్ట్లీ. విచ్ వన్? ఎక్లిప్స్. ఓకే, ఎక్లిప్స్ రన్స్ విత్ సపోర్ట్స్ జావా ఓన్లీ. ఓకేనమ్మా? ఎస్ ప్లీజ్. నౌ దిస్ ఇస్ వాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ జావా ప్రోగ్రామ్. నౌ once we have completed nama this methods topic completed na, so can we discuss did we discuss this topic? Which one? Why our main method is like that? Why system.out.println is like that? Public static void okay main string args of ani untundi. Enduku ilane undi? This is one method. This is one method. Okay, main is a, what I am telling ma, main is a predefined method. Okay, ఎందుకు యూస్ చేస్తున్నాము? Used to execute the program, Java program. Used to execute the Java program. Okay, internally execution is taken care by JVM. అవును కదమ్మా? Yes, please. Why the main method? The syntax of main method is like this. Okay, యాక్సెస్ మాడిఫైర్ ఏం యూస్ చేస్తారు? పబ్లిక్ యూస్ చేస్తారు. ఎందుకు పబ్లిక్ యూస్ చేస్తారు? ప్రైవేట్ ఎందుకు యూస్ చేయలేదు అంటేమా, సో మెయిన్ మెథడ్ ఎవరు కాల్ చేస్తున్నారు? ఇంటర్నల్లీ జేవిఎం ఇస్ కాలింగ్. జేవిఎం ఇస్ ప్రెసెంట్ ఇన్ సమ్వేర్. అవర్ క్లాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సమ్వేర్. సో టు గివ్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ అవర్ డేటా టు ద జేవిఎం, ఇట్ షుడ్ బి కెప్ట్ యాజ్ అ పబ్లిక్. పబ్లిక్ మీన్స్ యూనివర్సల్ యాక్సెస్. యూ కెన్ యాక్సెస్ ద క్లాస్ ఎనీవేర్ అని చెప్పి, ఆ క్లాస్ లో ఉన్న డేటాని ఎక్కడైనా మీరు యాక్సెస్ చేయొచ్చు అని. ఓకేనా? అండ్ మెయిన్ మెథడ్ ని ఎందుకు పబ్లిక్ అని పెట్టారంటే, సిన్స్ ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ బై జేవిఎం ఇంటర్నల్లీ. జేవిఎం ఇస్ ప్రెసెంట్ సమ్వేర్, మన మెయిన్ మెథడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మై క్లాస్. Then how my main method will get access? So that's why it should not keep as a private. If you keep it as a private means, then JVM cannot take care that main method then. So that's why it should keep as a public. Public means universal access. And static పెట్టాము. ఎందుకు మెయిన్ మెథడ్ ని స్టాటిక్ అని పెట్టాము? Since the main method is not being called by object here. ఆబ్జెక్ట్ తో మనం కాల్ చేసామా మెయిన్ మెథడ్ ని? ఒక మెథడ్ ని మనం కాల్ చేయాలంటే హౌ మెనీ వేస్ ఆర్ దే? హౌ టు కాల్ ఏ సింగిల్ మెథడ్. ఒక మెథడ్ ని మనము కాల్ చేయాలంటే హౌ టు కాల్ ఎక్కడమ్మా? హౌ టు కాల్ ఏ హౌ టు కాల్ ఏ సింగిల్ మెథడ్. ఒక మెథడ్ ని మనం కాల్ చేయాలంటే ఎలాగా? హౌ మెనీ వేస్ ఆర్ దేర్? 2 ways are there. Yes please. What are those? By using object, or by using what ma? By using class name. Okay, so మనం ఆబ్జెక్ట్ తో మెయిన్ మెథడ్ ని మనం ఆబ్జెక్ట్ తో మనం కాల్ చేస్తున్నామా? Did we calling this main method? No, we are not calling this main method. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ లో కూడా ఇక్కడ డిస్ప్లే మెథడ్ ఉంది. ఇది ఒక మెథడ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో వన్ మెథడ్. హూ ఈస్ కాలింగ్ దిస్ డిస్ప్లే మెథడ్ హియర్? మనమే కాల్ చేసుకుంటున్నాం ఇక్కడ obj.display. ఎందుకు అంటే ఈ డిస్ప్లే మెథడ్ అనేది మనం రాసుకున్న మెథడ్, అంటే యూజర్ డిఫైన్డ్ మెథడ్ ఇది. వాట్ ఈస్ దిస్ మెథడ్? యూజర్ డిఫైన్ చేసుకున్న మెథడ్, అంటే యూజర్ రాసుకున్న మెథడ్ ఇది. అవునా? తన ఓన్ లాజిక్ తో ఒక మెథడ్ రాసుకున్నారు. ఓకేనా? సో దిస్ ఇస్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్ బట్ నాట్ ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఓకే, ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఏది అంటే ఇక్కడ మెయిన్ ఈజ్ అవర్ ప్రీ డిఫైన్డ్ మెథడ్. Who is calling this main method now? Since it is a predefined method, internally the JVM is calling this main method, not the user here.
ఓకేనమ్మా. సో హూ ఈస్ కాలింగ్ దిస్ డిస్ప్లే మెథడ్ ఎవరు కాల్ చేస్తున్నారు? సిన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై యూజర్ విల్ కాల్ దిస్ డిస్ప్లే మెథడ్. ఓకేనా? అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ డిస్ప్లే మెథడ్ విల్ టేక్ కేర్ internally by JVM. Execution totally it will take care by JVM only. But who is calling here? User defined method. User is calling. But main method ever call చేస్తున్నారు? JVM call చేస్తుంది. ఓకేనా? Yes. How it is calling? Since object ఉంటేనే what ma? No. What I am telling? When it is calling, JVM method is calling. Sorry. What is that ma? Main method is calling. JVM is calling this main method when. మెయిన్ మెథడ్ ఎప్పుడు కాల్ చేస్తుంది? అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్. క్లాస్ లోడ్ చేస్తున్నప్పుడే, అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ టైం. ఓకే, క్లాస్ లోడ్ చేస్తున్నప్పుడే అంటే మనము ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడే, రన్ యాజ్ జావా అప్లికేషన్ అన్నప్పుడే ఏమవుతుంది మా? త్రూ ద క్లాస్ లోడర్ సబ్ సిస్టమ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద JVM, ఇట్ ఈస్ లోడింగ్ దిస్ క్లాస్ లోడ్ చేస్తున్నప్పుడే స్టాటిక్ డేటా ఎక్కడెక్కడ ఉందో ఆ స్టాటిక్ డేటాకి మెమరీ స్పేస్ అలొకేట్ అయిపోతుంది. మెమరీ స్పేస్ అలొకేట్ అయిపోయి ఈ మెయిన్ మెథడ్ ని ఎవరు కాల్ చేసుకుంటున్నారు? JVM కాల్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ అ థింగ్ హియర్. సో అందుకే మెయిన్ మెథడ్ ని JVM కాల్ చేసుకుంటుంది. అండ్ మెమరీ స్పేస్ ఈ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మెయిన్ మెథడ్ కి ఓకే ఆబ్జెక్ట్ లేకుండానే మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అయిపోతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కెప్ట్ యాజ్ ఎ స్టాటిక్. ఓకే, ఆబ్జెక్ట్ అవసరమే లేదు. ఓకే, నో నీడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. Before how much we read that doesn't matter, but the main program starts with main method only, but the main method will consider only JVM, ma'am. Yes ma'am, JVM will take it to call this to execute this main method. Yes ma'am. Okay, so whenever the JVM is calling this main method, okay, it is kept it as a static. Why? Because the memory should get created for that main method. Okay, na వెంటనే మెమరీ స్పేస్ అనేది అలొకేట్ అవ్వాలి ఆ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలంటే. ఓకే, if it is waiting for object means if there is no object creation, then what happens then? మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుందా? ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా? లేదు. అందుకనే దేర్ విల్ బి సినారియోస్, అలాంటి సినారియోస్ ఉండొచ్చు అని చెప్పి మెయిన్ మెథడ్ ఏం చేశారంటే వెంటనే మెమరీ స్పేస్ అలొకేట్ అయిపోవాలి, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేయాలి. అందుకే మెయిన్ మెథడ్ ఏం పెట్టారు? స్టాటిక్ అని పెట్టారు. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ కెప్ట్ యాజ్ ఎ స్టాటిక్. ఓకేనమ్మా. సో అంటే స్టాటిక్ ఎందుకు పెట్టారంటే మెయిన్ మెథడ్ ని. Okay, so what is happening whenever the class is loading? At that time we need the memory for that main method and we should start our execution. So that's why the main method is kept as a static, and main method is not returning anything. That's why it is kept as a void. Okay, it is not returning any value. Yes please. రిటర్న్ చేసినా కూడా ఎవరికి రిటర్న్ చేయాల్సి వస్తుంది? JVM కి రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో నో నీడ్ ఆఫ్ దట్. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. డిఫాల్ట్ సింటాక్స్ మెయిన్ మెథడ్ కి ఏం పెట్టారంటే ఇట్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అని పెట్టారు. అందుకే వాయిడ్ అని మెన్షన్ చేశారు. అండ్ మెథడ్ పేరు ఏం పెట్టారు? మెయిన్ అని మెథడ్ పేరు పెట్టారు. ఓకేనా? మెయిన్ అనేది మెథడ్ నేమ్. ఇట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ పారామీటర్స్. హౌ మెనీ పారామీటర్స్ ఇట్ ఈస్ టేకింగ్? సి 2 parameters ఉన్నాయా? 2 parameters ఉండాలి అంటే ఇంకో స్ట్రింగ్ ఉండాల్సింది. స్ట్రింగ్ ఓకే args1 ఆఫ్ అని ఇలా ఉండాల్సింది. లేదు, ఓన్లీ 1 పారామీటర్ ఉంది ఇక్కడ. దట్ ఏ టైప్ ఉంది? స్ట్రింగ్ టైప్ యాక్సెప్ట్ చేస్తుంది. మనము మెథడ్ రాసుకునేటప్పుడు ఇక్కడ మెథడ్ విత్ పారామీటర్ లో ఇక్కడ ఇంట్ ఏ అని ఇస్తాం కదమ్మా. అంటే ఓన్లీ 1 పారామీటర్ ఆఫ్ వాట్ టైప్? ఇంటీజర్ టైప్. కానీ మెయిన్ మెథడ్ బై డిఫాల్ట్ గా ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ పారామీటర్ ఉంటుందంటే మా స్ట్రింగ్ టైపే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇంటీజర్ పెట్టండి. ఇంట్ ఆర్గ్స్ ఆఫ్ అని మెన్షన్ చేశారు. ఓకేనా? అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ వాట్ హ్యాపెన్స్? వేర్ ఇట్ ఈస్ సేయింగ్? ఇట్ ఈస్ సేయింగ్ దెర్ ఈస్ నో జావా అప్లికేషన్. యు ఆర్ ట్రైయింగ్ టు మాడిఫై ద మెయిన్ మెథడ్ సింటాక్స్ హియర్. ఇంట్ ఆర్గ్స్ ఆఫ్ అని పెట్టాను. ప్రీవియస్లీ మా రన్ చేస్తున్నప్పుడు రన్ యాజ్ జావా అప్లికేషన్ వచ్చింది కదా. ఇప్పుడు నేను రన్ యాజ్ అంటే దెర్ ఈస్ నో జావా అప్లికేషన్. సి ఇట్ ఈస్ టేకింగ్ ప్లీజ్ గో అండ్ సెట్ సమ్ కాన్ఫిగరేషన్స్ టు రన్ దిస్ అప్లికేషన్ అంటుంది. వై ఇట్ ఈస్ గివింగ్ దిస్ ఎర్రర్ మీన్స్ JVM is searching for main method syntax, but the main method syntax లోనే తప్పు ఉంది. So that's why it is not able to identify this main method.
ఓకే, ఈ జావా అప్లికేషన్ ని ఐడెంటిఫై చేయలేకపోతుంది ఏది ఎక్లిప్స్ కూడా. ఓకేనా, ఇఫ్ యూ చేంజ్ దట్ సింటాక్స్ స్ట్రింగ్ ఆక్స్ ఆఫ్ అని పెట్టాను, సేవ్ చేస్తున్నాను, రన్ యాజ్ చేయండి, రన్ యాజ్. నౌ ఇట్ ఈస్ షోయింగ్ అస్ ది జావా అప్లికేషన్. యూ కెనాట్ మోడిఫై ద సింటాక్స్ ఆఫ్ మెయిన్ మెథడ్. ఓకే, ఎస్ ప్లీజ్, బై డిఫాల్ట్ గా అలాగే మెన్షన్ చేశారు. సో ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ ద స్ట్రింగ్ యాజ్ ఎ పారామీటర్. అండ్ ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఏంటి మేడం? అవును కదమ్మా, ఓపెన్ ద బ్రాకెట్, క్లోజ్ ద బ్రాకెట్, ఆక్స్ ఆఫ్ అని పెట్టాం చూడండి, స్క్వేర్ బ్రాకెట్ మెన్షన్ చేసాం. ఆ స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు అంటేమా ఇలా ఉంది, స్క్వేర్ బ్రాకెట్ ఉంది. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఇండికేట్స్ అరేస్ అనమాట. ఇట్ ఇండికేట్స్ వాట్ మా అరేస్ అని అంటాము. అంటే అరేస్ ఎందుకు యూజ్ చేశారు? అరే ఈజ్ ఎ వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ మా? అరే కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ డేటా టైప్? ప్రిమిటివ్ డేటా టైపా, డిరైవ్డ్ డేటా టైపా, యూజర్ డిఫైన్డ్ డేటా టైపా? డిరైవ్డ్ డేటా టైప్. అరేస్ కమ్స్ అండర్ డిరైవ్డ్ డేటా టైప్. డిరైవ్డ్ డేటా టైప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? డిరైవ్డ్ డేటా టైప్ యొక్క అడ్వాంటేజ్ ఏంటివా? యూజ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్. ఎస్ ప్లీజ్, ఇక్కడ పారామీటర్ స్ట్రింగ్ అరే తీసుకున్నాం. ఓకేనా, దిస్ ఈజ్ అన్ అరే హియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తీసుకున్నాం, స్ట్రింగ్ అరే తీసుకున్నాం. దట్టు అంటే దిస్ మెయిన్ మెథడ్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ అ స్ట్రింగ్ టైప్. ఒక స్ట్రింగ్ వాల్యూనే కాదు కన్స్ట్రక్ట్ చేస్తాండి, ఇది మల్టిపుల్ స్ట్రింగ్ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేయడానికి అరే కాన్సెప్ట్ యూజ్ చేశారు మెయిన్ మెథడ్ దగ్గర. ఓకేనా, ఎస్ ప్లీజ్. సో దట్స్ వై దిస్ ఈస్ ద హోల్ సింటాక్స్ ఆఫ్ అ మెయిన్ మెథడ్. By defaultly main method is public. By defaultly main method is static and it is not returning anything. So that's why it is kept as a void and it is taking parameter as a string array. ఎందుకు స్ట్రింగ్ అరే? స్ట్రింగ్ పెట్టచ్చు కదా మేడం అంటే కనుక ఎస్ పెట్టచ్చు, కానీ ఇలా పెడితే కనుక ఓన్లీ వన్ స్ట్రింగ్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ స్ట్రింగ్ వాల్యూస్ అప్పుడు కుదరదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అరే కాన్సెప్ట్ యూజ్ చేశారు. ఓకేనా, టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ స్ట్రింగ్ టైప్. ఓకేనా, ఎస్ మ్యామ్. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ రాస్తారు కదా, స్టాటిక్ అనేది లైక్ ఫిక్స్డ్ వాల్యూస్ అట్ ఎ టైం ఒకటేసారి స్టోర్ అవుతుంది. అవునమ్మా, ఒకసారి మెమరీ స్పేస్ అలొకేట్ అవుతుంది మెయిన్ మెథడ్, అంతే కదమ్మా. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ వన్సే క్లాస్ అనేది లోడ్ అవుతుంది. మెయిన్ మెథడ్ కి కూడా వన్సే మెమరీ అలొకేట్ అవుతుంది. ఆ మెమరీనే షేర్ అవుతుంది ఆ స్టాటిక్ డేటాకి. ఓకేనమ్మా, ఎందుకు మమ్మల్ని మెయిన్ మెథడ్ లో రాసుకోవాలి స్టాటిక్ అనేసి? మెయిన్ మెథడ్ ని ఎందుకు స్టాటిక్ అని పెట్టారంటే మా వితౌట్ ద నీడ్ ఆఫ్ మెమరీ అలొకేషన్ హౌ ద ఎగ్జిక్యూషన్ విల్ స్టార్ట్ ఫర్ మెయిన్. అవునా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే వరకు మన మెయిన్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేయలేకపోతాం. మళ్ళీ ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అయితే కనుక హౌ దెన్ మెయిన్ మెథడ్ స్టాటిక్ తీసేసి ఓకే అప్పుడు మనము ఆబ్జెక్ట్ తోనే మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మెమరీ స్పేస్ ఎలా అలికేట్ అవుతుంది? స్టాటిక్ అని పెడితేనే అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ టైమ్ మెమరీ స్పేస్ అనేది అలికేట్ అవుతుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేసుకుంటున్నారు? యూజర్ క్రియేట్ చేసుకుంటున్నారు ఆబ్జెక్ట్. ఇక్కడ మన ప్రోగ్రామ్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటుంది ఎవరు? యూజర్ క్రియేట్ చేసుకుంటున్నారు. Until we create the object, okay, with that object only we should call the main method, then only the memory space will get allocated for that main method. Entire main execution is taken care by JVM. So that's why to hand over this main execution to the JVM, it kept it as a static. Without the need of object creation, the memory is being allocated for the main method at the time of class loading. Okay, then the execution is started. Ma'am, ఒకవేళ స్టాటిక్ ఇవ్వకపోతే we can there is అంటే లైక్ స్టాటిక్ ఇవ్వకపోతే లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ లేకపోయినా పర్లేదా మ్యామ్? ఇక్కడ చూడండి, స్టాటిక్ అని తీసేసాను. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా? అస్సలు లేవు.
నో మెమరీ స్పేస్ విల్ గెట్ అలొకేట్ ఫర్ దట్ నౌ. సి రన్ యాజ్ లో వెళ్తే కనుక రన్ కాన్ఫిగరేషన్ అంటుంది, అంతేగాని నో రన్. అగైన్ వీ హావ్ చేంజ్ ద సింటాక్స్ హియర్. రన్ యాజ్ అంటున్నా, వేర్ ఇస్ అ జావా అప్లికేషన్. నో, రన్ కాన్ఫిగరేషన్స్ లో వెళ్ళి సెటప్ చేయండి అంటుంది. ఇట్ ఈస్ నాట్ అలోయింగ్. ఓకే, సో మెమరీ వితౌట్ అలొకేటింగ్ ద మెమరీ, ఓకేనా, మెమరీ స్పేస్ లేకపోతే ఎలా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది మా? అవునా, మెయిన్ మెథడ్ వల్లనే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ ని మనము, అవును, మెయిన్ మెథడ్ ని మనము స్టార్ట్ చేయాలి అంటే, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయాలి అంటే మెమరీ ఫస్ట్ అలొకేట్ అవ్వాలి. అవునా, మెమరీ అలొకేట్ అవ్వాలి అంటే దేర్ ఆర్ 2 ways. ఎయిదర్ అట్ ద టైమ్ ఆఫ్ క్లాస్ లోడింగ్ టైం మెమరీ అలొకేట్ అవుతుంది, లేకపోతే అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మెమరీ అలొకేట్ అవుతుంది. Until we create the object, here JVM is not creating the object here. We need to create the object. Until the user creates the object, okay, memory won't be created for the main method then. Okay, now then how that execution will start? It should wait, no. So object లేకపోయినా కూడా ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే మెమరీ అలొకేట్ అయ్యి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వాలి అనేది ఇంటెన్షన్. సో దట్స్ వై ఆ మెయిన్ మెథడ్ ని ఏం చేశారంటే స్టాటిక్ అని పెట్టారు, STATIC. అర్థమవుతుందమ్మా ఇప్పుడు? ఎస్ ప్లీజ్. ఎస్ మ్యామ్. ఒక స్టాటిక్ ఇచ్చినా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎస్, మెమరీ అలొకేట్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనమ్మా. సో కానీ మెయిన్ మెథడ్ కి స్టాటిక్ అని కంపల్సరీగా పెట్టాలి. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ కాలింగ్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ హియర్. ఓకే, నౌ ఎందుకు వైడ్ అంటే ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ అని. వై ఇట్ ఈస్ టేకింగ్ స్ట్రింగ్ ఓన్లీ అంటే ఎవ్రీథింగ్ విల్ బి పాసింగ్ త్రూ స్ట్రింగ్ నే కదా, సో అందుకే స్ట్రింగ్ అని బై డిఫాల్ట్ గా ఇచ్చారు. డేటా మొత్తం ఎక్కువ ఉండేది స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓకే, సో దట్స్ వై దే ఆర్ టేకన్ బై డిఫాల్ట్లీ యాజ్ అ స్ట్రింగ్ ఓన్లీ యాజ్ అ పారామీటర్. సో ఓవరాల్ గా కన్సిడర్ చేసి ఇలా మెన్షన్ చేశారు వాళ్ళు. ఓకేనా, సో దట్స్ వై దిస్ ఇస్ వై ఇలా మెన్షన్ చేశారు. పబ్లిక్ ఎందుకు ఉంది, స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్. ఈ ఆక్స్ అనేది అరే పేరు ఏమైనా పెట్టుకోవచ్చు, ఓకేనా, ఏమైనా పెట్టుకోవచ్చు, ఏ అని పెట్టుకోవచ్చు, కానీ స్ట్రింగ్ ని మార్చలేము. ఎందుకంటే స్ట్రింగ్ డేటా టైపే ఉండాలి అక్కడ. సో వేరియబుల్ పేరు ఏమైనా ఉండొచ్చు. ఓకే, నో ఎర్రర్ విల్ కమ్. సో నేను సేవ్ చేశాను చూడండి, ఆక్సే పెట్టాలి మేడం, అది వేరియబుల్ పేరు అనమాట. రన్ యాజ్ చెప్తాను, రన్ జావా అప్లికేషన్ ఉంది చూడండి, నో ప్రాబ్లం హియర్. అంటే వేరియబుల్ పేరు ఏమైనా పెట్టచ్చు. ఆర్క్స్ అనేది బై డిఫాల్ట్ గా ARGS అని పెట్టారు, ఆర్గ్యుమెంట్స్ అన్నట్టు మీనింగ్ తో పెట్టారు అది. ఓకేనా, సో దిస్ ఇస్ వాట్ అవర్ మెయిన్ మెథడ్ గురించి. ఎనీ డౌట్ మై హియర్? మెయిన్ మెథడ్ గురించి ఎందుకు ఇలా ఉంది అని చెప్తే మనం చెప్పగలుగుతామా? ఎస్ ప్లీజ్, దిస్ ఇస్ వాట్ మా. డిస్ప్లే మెథడ్ కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారా మ్యామ్? అవునమ్మా, ఎందుకంటే మనం డిఫైన్ చేసుకున్న మెథడ్ అది, ప్రీ డిఫైన్ కాదు, యూజర్ డిఫైన్ చేసుకున్న మెథడ్. అండ్ వాట్ టైప్ ఆఫ్ మెథడ్ దిస్ ఈస్? వాట్ టైప్ ఆఫ్ మెథడ్ దిస్ ఈస్? ఇన్స్టెన్స్ మెథడ్ ఇది, ఇన్స్టెన్స్ మెథడ్ ఇది, స్టాటిక్ మెథడ్ కాదు. స్టాటిక్ అని ఉంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసే వాళ్ళం కదా, అవునమ్మా. ఇన్స్టెన్స్ మెథడ్ ని మనమే కాల్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎలా కాల్ చేస్తున్నాము? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము, ఆబ్జెక్ట్ తో కాల్ చేసుకుంటున్నాం. ఎస్ ప్లీజ్, అవునమ్మా. Until you create the object, you cannot get memory allocated for this display method. Why? Because it is an instance. It is depending on the object. Avunama. Through object only we can call that method. And it is a user defined. Then user only will call this. Okay, ఈ మెథడ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఈ మెథడ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్ చేయాలి. ఇలాగా obj.display అని కాల్ చేయాలి. కానీ మెయిన్ మెథడ్ అనేది ప్రీ డిఫైన్డ్ మెథడ్. Who is calling this main method? Internally JVM will call this main method and start the execution. ఓకేనమ్మా? ఎస్ ప్లీజ్. ఇంకమ్మా రెఫర్ చేయండి. ఎనీ డౌట్ మా? అండర్స్టూడా? బాయ్స్ మా? పబ్లిక్ స్టాటిక్ మ్యామ్. వాయిడ్ అనేది నో రిటర్న్ టైప్ కదా మ్యామ్? main is not returning anything. Okay, so that's why they kept it as a void. If it is returning anything అంటే ఏం రిటర్న్ టైప్ పెట్టాలి? అప్పుడు ఇంటిజర్ అని పెట్టాలనా? ఓకేనా, అవునమ్మా. స్ట్రింగ్ అని పెట్టాలనా? ఎవ్రీ టైం స్ట్రింగ్ ఉండదు కదమ్మా. ఓకేనా, అందుకే మనము అక్కడ ఫిక్స్ చెయ్యట్లేదు వాళ్ళు.
చెక్ చేయట్లేదు. ఓవరాల్ గా జనరల్ గా ఆలోచించి మెయిన్ మెథడ్ ఏమి రిటర్న్ చేయకూడదు అని చెప్పి వాయిడ్ అని మెన్షన్ చేశారు. ఓకేనా? ఎస్ ప్లీజ్. String args ante like everything should be in a string converted. ఎస్, స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ అంటే స్ట్రింగ్ పారామీటర్ తీసుకుంటుంది. అరే దట్టు. ఓకే, స్ట్రింగ్ అరే అన్నమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఓన్లీ ద స్ట్రింగ్స్. ఓకే, ఓన్లీ స్ట్రింగ్స్ తోనే మనము డేటా అనేది క్యాలిక్యులేషన్ ఉండదు. ఓకే, ఇంటిజర్ ఉంటుంది. ఎస్, ఇఫ్ యువర్ డేటా ఈస్ యాక్సెసిబుల్ ఇన్ ఇంటిజర్ అంటే కనుక అప్పుడు దేర్ ఈస్ అ టాపిక్ కాల్డ్ వ్యాపర్ క్లాసెస్. టైప్ కాస్టింగ్ ఉంది. వ్యాపర్ క్లాసెస్ యూజ్ చేసుకొని యూ కెన్ కన్వర్ట్ స్ట్రింగ్స్ టు రిక్వైర్డ్ డేటా టైప్. ఇంటిజర్ లోక, క్యారెక్టర్ లోక, ఫ్లోట్ లోక, then we can convert. We have to convert explicitly. That conversion I will tell you later. ఓవరాల్ స్ట్రింగ్స్ తోనే మనము డేటా అనేది ప్రాసెస్ చేయలేం కదమ్మా. యువర్ డేటా విల్ బి ద కాంబినేషన్ ఆఫ్ ఇంటిజర్స్, ఫ్లోట్స్, ఎవ్రీథింగ్, ఆల్ ద టైప్ ఆఫ్ ఉంటుంది. So at that time, what we have to do means we have to convert this string into that particular type. How to convert that, madam? Ante we'll see that with the help of wrapper classes. Okay, we'll see that topic later. Next, Ma'am, string args ante string e తీసుకుంటుంది అన్నమాట. String data. Yes, by default the main method accepts strings only. Okay, ma'am. Yes, ma'am. So fine, right, ma'am? Okay. Yes, ma'am. 1 minute, must see this. 1 minute. We'll discuss about this one. Another one. System dot out dot print. Why it is like this? System dot out dot println. Why it is like this? Okay, nama. These are also methods only. Print method, println method. These two are okay, nama. These two are predefined methods. Predefined methods again. Kept in java.lang package. Lang package lo define చేసి పెట్టేశారు. Purpose ఏంటి? Purpose used to display, okay, output, okay, on console. Output ని డిస్ప్లే చేయడానికే కదా. ప్రింట్ మెథడ్ ఉంది, println మెథడ్ ఉంది. ప్రింట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ ప్రింట్, ఓకే, సైడ్ బై సైడ్. ఓకే, సైడ్ బై సైడ్ ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. println it will print and display the data line by line. Line by line data print చేయాలంటే println you will be using. ln stands for next line అని. లైన్ బై లైన్ ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ఇది సైడ్ బై సైడ్ ప్రింట్ చేసుకుంటూ వస్తుంది ఒకేసారి. ఓకేనా, 1 లైన్ లోనే డేటా మొత్తం ప్రింట్ చేసి ఇస్తుంది. ఓకేనా, సైడ్ బై సైడ్ అని. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ కి println కి. బట్ దీస్ టూ ఆర్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్. ఇవి రెండు ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఏమా? ఓకేనా. అండ్ కమింగ్ ఫ్రమ్ మెథడ్స్ అంటే ఒక క్లాస్ ఉండాలి కదా. మెథడ్స్ అంటే గానీ ఒక క్లాస్ ఉంటుంది మా. ఓకే, ఆ క్లాస్ పేరు ఏంటంటే మా దిస్ ప్రింట్ మెథడ్, println మెథడ్ ఇస్ కెప్ట్ ఇన్ వన్ క్లాస్ కాల్డ్ వాట్ ఇస్ దట్ మా? పబ్లిక్ క్లాస్. పీ స్మాల్ అక్కడ, పీ క్యాపిటల్ కాదు, పబ్లిక్ క్లాస్ ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఉంది. ప్రింట్ స్ట్రీమ్ అనే ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో ఈ టూ మెథడ్స్ ని డిఫైన్ చేసి పెట్టారు. ఓకేనా, ఈ క్లాస్ లో ప్రింట్ స్ట్రీమ్ అనే క్లాస్ లో దీస్ టూ మెథడ్స్ ఆర్ దేర్. దీస్ టూ మెథడ్స్ ఆర్ దేర్. ఓకేనా, ఈ టూ మెథడ్స్ ఒక లాజిక్ రాసి పెట్టారు. ఓకే, వీటి యొక్క లాజిక్ ఏం రాసి పెట్టారమ్మా? టు డిస్ప్లే దట్. వాళ్ళు రాసి ఆల్రెడీ కోడ్ చేసి పెట్టేశారు. ఓకేనమ్మా. నౌ ఆఫ్టర్ దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, in order to access this method, మనం ఈ మెథడ్స్ ని మనము కాల్ చేయాలి. ఇప్పుడు కాల్ చేస్తేనే కదా మనకు అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఈ మెథడ్స్ ని కాల్ చేయడానికి ఎలా పాసిబుల్ అవుతుంది?
Since these methods are instance method. Sorry, మా system dot out అని పెట్టానా? Sorry. మొత్తం చేస్తున్నాను. They are public void print. Okay. So నేను చూసుకోలేదు. Okay నమ్మా. So this is also public void. Not having return type, no parameters. Not having return type, no parameters. రెండిటికిను. Okay na. So what type of methods ఇవి? Instance methods. రెండు instance methods. Both are instance methods. ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ ని మనం ఇప్పుడు కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలి? ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఇన్స్టెన్స్ మెథడ్స్ కాబట్టి ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. సో ప్రింట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ పేరు ఏం పెట్టారంటే మా వాళ్ళు అవుట్ అని పెట్టారు. ఓకే, ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు న్యూ ప్రింట్ స్ట్రీమ్ ఆఫ్. వేర్ ఇస్ దట్ మా? ఇట్ క్లోజ్డ్? నో. ఓకే, సో ప్రింట్ స్ట్రీమ్ ఆఫ్ అని ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే కదా ఆ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ OUT అనే ఆబ్జెక్ట్ తో ఈ ప్రింట్ మెథడ్ ని println మెథడ్ ని కాల్ చేయాలి. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్ మా. వాట్ ఐఎమ్ టెలింగ్ హియర్, there are two print method and println methods. These two methods are kept in print string class. This print string is a predefined class which is already defined and stored in line package in Java. Okay, now to call these methods, print method, println method ni meer use chesukovali ante, since these are instance methods, ivi instance methods ni ela call cheyagalugutamu? Object to call cheyagalugutamu. So ee method what ma ee class ki object create chesam. Print string object per em pettamu? OUT ani vallu pettaru. Okay na, OUT out ane object peru vallu pettaru. Equals to new print stream of. Kani ila create cheyaledu. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఇలాగే కదా. క్లాస్ పేరు ఉంటుంది, ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది, ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ ఆఫ్, ఇలానే కదా మా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది. ఎస్, కానీ వీళ్ళు ఈ ప్రింట్ స్ట్రీమ్ ఒక క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ఇలా క్రియేట్ చేయలేదు. ఎలా క్రియేట్ చేశారు అంటే ప్రింట్ స్ట్రీమ్ అవుట్ సెమికోలన్ అని పెట్టి సో యాజ్ ఏ స్టాటిక్ డేటా మెంబర్ గా పెట్టారు. ఎక్కడ పెట్టారు అంటే కనుకమా సో ఇంకో క్లాస్ లో పెట్టారు. ఆ క్లాస్ పేరు ఏంటి అంటే పబ్లిక్ క్లాస్ సిస్టమ్ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్ లో ఈ ప్రింట్ స్ట్రీమ్ ఒక ఆబ్జెక్ట్ ని స్టాటిక్ డేటాగా పెట్టారు. ఓకేనా? సో ప్రింట్ స్ట్రీమ్ వాట్ మా సిస్టమ్ ఈజ్ అనదర్ ప్రీడిఫైన్డ్ క్లాస్ విచ్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ ఆల్ ద జావా రిలేటెడ్ మెథడ్స్, జావా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వాట్ మా ప్రీడిఫైన్డ్. ఓకే, లాజిక్స్ అని సిస్టమ్ అనే క్లాస్ లో సూపర్ క్లాస్ లో ఉంటుంది. సిస్టమ్ ఈజ్ అ ప్రీడిఫైన్డ్ క్లాస్ విచ్ కంటైన్స్ ఆల్ ద మెథడ్స్ అండ్ లైబ్రరీస్ ఇన్ దిస్ సిస్టమ్ క్లాస్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ క్లాస్ కూడా ఉంది. ఓకేనా? ఆబ్జెక్ట్ క్లాస్ ఇస్ ఆల్సో దేర్ మా. ఓకే, ఈ రెండు సూపర్ క్లాసెస్ అనమాట జావాలో. అందులో ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ అన్ని ఈ క్లాసెస్ లో స్టోర్ చేసి పెట్టారు వాళ్ళు. అందులో ఒక మన ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉన్న కోడింగ్ కూడా ఈ సిస్టమ్ అనే క్లాస్ లో స్టోర్ చేసి పెట్టారు. ఓకేనా? ఎస్ ప్లీజ్. ఈ ప్రింట్ స్ట్రీమ్ యొక్క ఆబ్జెక్ట్ ని ఈ సిస్టమ్ అనే క్లాస్ లో వెళ్ళి యాజ్ ఏ స్టాటిక్ వేరియబుల్ గా మెన్షన్ చేశారు. స్టాటిక్ రెఫరెన్స్ గా మెన్షన్ చేశారు. ఓకే, చూడండి, స్టాటిక్ అని పెట్టారు వాళ్ళు. స్టాటిక్ క్లాస్ పేరేంటి? ప్రింట్ స్ట్రీమ్. ఆ ప్రింట్ స్ట్రీమ్ కి రెఫరెన్స్ ఎక్కడ పెట్టారు? OUT అని ఇక్కడ సిస్టమ్ క్లాస్ లో వెళ్ళి స్టాటిక్ డేటాగా మెన్షన్ చేశారు. Now I want to access this. అవును కదమ్మా, we want to access this. Which one? Print method మనకు కావాలి, println method మనకు కావాలి. Since the object of this print stream class is kept as a static data member inside the system class, okay, we need to call this print method through class name. Class name తో కాల్ చేయాల్సి వస్తుంది. అందుకే ఈ ఆబ్జెక్ట్ కావాలి ఇప్పుడు మనకు. అవుట్ అనే ఆబ్జెక్ట్ కావాలి. కానీ అవుట్ అనే ఆబ్జెక్ట్ how to access the static through its class name. అవునా? స్టాటిక్ డేటాని ఎలా యాక్సెస్ చేస్తాము? క్లాస్ నేమ్ తో యాక్సెస్ చేస్తాము. సో అందుకే మనం ఇక్కడ ఏమంటామంటే ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ ని కాల్ చేయాలంటే సిస్టమ్ క్లాస్ తో కాల్ చేయాలి. అందుకే మనం ఏమంటాము? ఫస్ట్ క్లాస్ పేరేంటి? సిస్టమ్ డాట్ ఆబ్జెక్ట్ పేరేంటి? అవుట్ అని కాల్ చేస్తున్నాము. సిస్టమ్ డాట్ అవుట్ అని అంటేనే ఆ ప్రింట్ స్ట్రీమ్ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఆ ఏ మెథడ్ కావాలి? ప్రింట్ స్ట్రీమ్ లో ఉన్న ఏ మెథడ్ కావాలి? ప్రింట్ మెథడ్ కావాలా, println మెథడ్ కావాలా? డాట్ పెట్టి println కావాలంటే println యూజ్ చేసుకుంటారు. లేదా ప్రింట్ కావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తారు. ఓకేనా?
సో దిస్ ఇస్ వాట్ మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సిస్టమ్ ఒక్కసారి క్లాస్ నేమ్ డిఫరెంట్ ఉంటుంది కదా. లేదమ్మా, ఈ రెండు మెథడ్స్ ఒక ఆబ్జెక్ట్ వచ్చి సిస్టమ్ క్లాస్ లోనే స్టోర్ చేసి పెట్టారు యాజ్ ఎ స్టాటిక్ డేటాగా. అవునా, అందుకే సిస్టమ్ డాట్ అవుట్ అని కాల్ చేస్తారు. అందుకే చెప్తున్నాను టు యాక్సెస్ దిస్ println అండ్ ప్రింట్ మెథడ్. ఓకేనా, దోస్ మెథడ్స్ objects are kept as a static data member in system class. To access the static data, we need to call with respect to class name kada. What is the class name for this out reference? System dot out అని కాల్ చేయాల్సి వస్తుంది. క్లాస్ పేరే సిస్టమ్ ఉంది. There is a class called system in predefined in Java, and there is a class called object in Java. Okay. ఎస్ ప్లీజ్. కొన్ని లైబ్రరీ ప్రీడిఫైన్డ్ థింగ్స్ అన్ని సిస్టమ్ అనే క్లాస్ లో పెట్టారు, ఆబ్జెక్ట్ అనే క్లాస్ లో కూడా పెట్టారు. ఆబ్జెక్ట్ లో ఉన్న క్లాసెస్ మెథడ్స్ అవన్నీ ఏవో వీల్ సీ దట్. సిస్టమ్ లో ఉన్న దాంట్లో ఈ ప్రింట్ స్టేట్మెంట్స్, ఓకేనా, మరి రీడ్ చేసే స్టేట్మెంట్ కూడా ఇందులోనే పెట్టారు. ఇన్పుట్ స్ట్రీమ్ అని ఉంటుంది. ఇంకోటి మా డేటాని ఓకేనా రీడ్ చేయాలంటే కూడా కన్సోల్ లో నుంచి డేటాని రీడ్ చేయాలంటే ప్రింట్ సిస్టమ్ వాట్ ఈస్ దట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ ఉంది. ఇన్పుట్ స్ట్రీమ్, ఈ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ కూడా స్టాటిక్ గానే పెట్టారు. ఓకేనా, కానీ ఆబ్జెక్ట్ పేరు ఏం పెట్టారంటే ఇన్ అని పెట్టారు వాళ్ళు. ఇన్పుట్ స్ట్రీమ్ ఈజ్ అనదర్ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఇన్ జావా విచ్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా. ఓకేనా, ఎస్ ప్లీజ్. డేటాని రీడ్ చేయడానికి ఇన్పుట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనము వాల్యూస్ ఇక్కడ స్టాటిక్ గా తీసుకుంటున్నాం, ఇంట్ a = 10, b = 20 అని. కానీ మనము రన్ చేస్తున్నప్పుడు వాల్యూస్ ని ఎలా రీడ్ చేయాలనేది ఇంకా మనము చూడలేదు. అవునమ్మా, అప్పుడు రన్ టైమ్ లో నుంచి డేటాని ఇన్పుట్ చేయాలంటే మీ ప్రోగ్రామ్ లోకి అప్పుడు మనము ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ రెఫరెన్స్ తీసుకుంటాం, ఇన్ అనే రెఫరెన్స్ తీసుకుంటాం. ఈ ఇన్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది? సిస్టమ్ క్లాస్ లోనే స్టోర్ అయ్యింది. ఎలా స్టోర్ అయ్యింది? స్టాటిక్ డేటాగా స్టోర్ చేసి పెట్టారు. To access this in, we need to call with respect to system dot in అని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము to access this out, we need to call with respect to class name. Why? Because it is also static. So system dot out అని కాల్ చేయాల్సి వస్తుంది. ఓకేనమ్మా, ఎస్ ప్లీజ్. రాస్తారుగా ప్రింట్ స్ట్రీమ్. సో ఆ ప్రింట్ స్ట్రీమ్ ఉన్నంత డేటా అనేది ఆ స్టాటిక్ ప్రింట్ స్ట్రీమ్ లో ఆ క్లాస్ సిస్టమ్ లో స్టోర్ అయి ఉంటుంది. అవునమ్మా. So we can call using a class name as system. So whatever we write under the void print, so it will be print using the class name system. అవునమ్మా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఎస్ మా. That will go and access the class called system and it will be printed. అంటే మనం ఇక్కడ డేటాని రాసుకోలేము. మనం మన కోడ్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని చెప్పి డేటా మనం ఇక్కడ రాసుకున్నది మెసేజ్ అంతా. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ గో అండ్ సెర్చ్ వెదర్ println అనే మెథడ్ ఉందా లేదా అని సెర్చ్ చేసుకుంటుంది. ఓకేనా, అవుట్ అనే ఆబ్జెక్ట్ ఉందా లేదా అని చెప్పి సిస్టమ్ క్లాస్ లో సెర్చ్ చేసుకుంటుంది. ఎస్ ఇట్ ఈస్ దేర్. ఆ రెఫరెన్స్ అనేది ప్రింట్ స్ట్రీమ్ కదా, వెదర్ దిస్ ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ ఇస్ దేర్ ఆర్ నాట్ అని చెప్పి జావాలో సెర్చ్ చేసుకుంటుంది. JVM ఉంది కాబట్టి ఆల్రెడీ అందులో ప్రింట్ మెథడ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఎస్ ఇట్ ఈస్ దేర్ కదా. మళ్ళీ ఈ కోడ్ వీళ్ళు రాసిన కోడ్ అనేది మన జావా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు లింక్అప్ చేస్తుంది. ఓకేనా, Okay ma'am. ఎస్ మా. అక్కడ ఏ కోడ్ రాస్తారో ఎంత లాజిక్ రాస్తారో అని చెప్పి మనకు తెలీదు. ఓకేనా, సో ప్రింట్ అయ్యే లాజిక్ ఎలా రాస్తారో మనకు తెలియదు. కానీ దిస్ ఇస్ ద వే హౌ వీఆర్ గెటింగ్ ద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, హౌ వీఆర్ యాక్సెసింగ్ దట్ మెథడ్ అంటే దిస్ ఇస్ వాట్ మా. దేర్ ఆర్ 2 క్లాసెస్. స్ట్రీమ్ తీసుకోవాలా ఇలా యాక్సెస్ అవ్వాలంటే? లైక్ అవునమ్మా, ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ పేరు ప్రింట్ స్ట్రీమ్ అని పెట్టారు. ఇప్పుడు సిస్టమ్ అనే క్లాస్ ఉంది కదా, అది కూడా ప్రీ డిఫైన్డ్ క్లాసే కదా. దే కెప్ట్ దోస్ నేమ్స్ లైక్ దట్. అలాగే ఇన్పుట్ స్ట్రీమ్ కూడా ఉంది, రీడ్ చేయడానికి డేటాని ఇన్పుట్ స్ట్రీమ్ అనే క్లాస్ పేరు అలా పెట్టారు. ఇన్పుట్ స్ట్రీమ్, ఇన్పుట్ ని రీడ్ చేయడానికి ఇన్పుట్ స్ట్రీమ్ అని పెట్టారు. ఎస్ ప్లీజ్ మా. దిస్ ఇస్ వాట్ అవర్స్ మన అనదర్ 2 మెథడ్స్ కవర్డ్ మా.
So public static void main, why it is like that? And then system.out.println, system.out.print, why it is like this? Understood, ma'am? Any doubt here, say? No, ma'am, understood. Then, ma'am. మేము ఇప్పుడు ఇన్పుట్ అది రావడానికి సిస్టమ్ డాట్ ఇన్ డాట్ అని కింద మళ్ళీ ఇక్కడ పబ్లిక్ క్లాస్ స్ట్రీమ్ ఏం రాయాలి మేడం? అనంత్ సార్, ఇన్పుట్ ని రీడ్ చేయాలి కదా. ఇన్పుట్ ని రీడ్ చేయాలంటే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చుమా? సిస్టమ్ డాట్ ఓకే ఇన్ డాట్ రీడ్ అనే మెథడ్ ఉంది. ఓకేనా? సిస్టమ్ డాట్ ఇన్ డాట్ రీడ్ అనే మెథడ్ ఉంది కదమ్మా. చూడండి ఒకసారి. సిస్టమ్ డాట్ ఇన్ is coming from C. ఎక్కడ నుంచి వస్తుంది? ఇన్పుట్ స్ట్రీమ్ నుంచి వస్తుంది. ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ is present in where? Inside the system. See the standard. This stream is already open and ready to supply input data. Typically, this stream corresponds to the keyboard input and another input source supplied by the host environment or user, which is ready to take the data. Dot read అనే మెథడ్ ఉంది. Okay, read will take, see here, input తీసుకుంటుంది. Okay, input stream నుంచి వస్తుంది. This read method is also coming from input stream class only. Okay, yes please, read off అని అంటున్నాం. Yes, read చేయడానికి. కానీ see here, it is throwing some exception. You have to surround it with a IO exception. Read చేసేటప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్స్ వస్తాయి. ఓకేనా? సో అందుకే IO exception త్రో చేస్తుంది. I stands for input, O stands for output. Input output related errors ఏమైనా ఉంటే కనుక అప్పుడు IO exception త్రో చేస్తుంది. ఆ త్రో చేసేటప్పుడు థ్రోస్ అనే కీవర్డ్ తో హ్యాండిల్ చేసేయచ్చు ఇలాగా. ఓకేనా? Yes please. But this read method will read only one line of one byte form. It will read in byte form అన్నమాట. In which form అంటే byte form లోనే రీడ్ చేస్తుంది. In order to read integer data, in order to read character data, in order to read string data, అప్పుడు ఇలాగా ఈ read method will read the data in byte form only. Byte form తో మనం డేటాని ప్రాసెస్ చేయలేం కదా. Again you have to convert into so and so type then. అందుకే సిస్టమ్ డాట్ ఇన్ డాట్ రీడ్ అని యూజ్ చేయరు. ఓకేనమ్మా? సో ఈ సిస్టమ్ డాట్ ఇన్ ని యూజ్ చేయాలంటే స్కానర్ క్లాస్ యూజ్ చేసుకుంటారు. Okay, scanner is one another predefined class which is used to read the data which is taken by system.in and convert into other type. Okay, na scanner class enduku specific ga use chesta ante to convert the reader data into different types, integer loka, character loka, string loka, enduloki convert cheyalanuntunnaru. Conversion kosamu scanner class use chestam. Later I will tell that. ఓకేనమ్మా? ఎస్ ప్లీజ్. ఇక్కడ వరకు ఓకేనమ్మా? ఎనీ డౌట్? No, ma'am, understood. Yes, ma'am. Now, we'll see in tomorrow's class, ma'am. Then, okay, we will start Vapor classes. Malli cheptanu when at the time of using conversions. At that time, I will tell you the converting strings into fundamental values later. Okay, then in tomorrow's class, we will move to the constructors topic. Okay, we will move to the constructors topic. Okay, in tomorrow's class. So, fine, right? Okay, ma'am. Okay, ma'am. Fine, ma'am. Then. Yeah, ma'am. So, fine, right? Now, I will end the class. So, ee roju notes emana undama? So, notes already I have forwarded. Comments gurinchi ichesanu kada notes ma? So program structure you already know. Okay, so no notes also. And any program is there? No program is there. So find that, ma. I will end the class now. Okay, tomorrow we'll see the